హలో గైస్, ఇది సెకండ్ టేకా చెప్పండి. వెదర్ ఎంత కూల్గా ఉన్నా నాకైతే ఘోరం చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మరి వీడియో స్టార్ట్ చేస్తే నన్ను ఘోరంగా నవ్వుపిస్తాను. లేదు, ఎండ లేదు అస్సలు. ఈరోజు నేను కష్టపడి శారీస్ అన్ని తీసి బయట పెడితే నేనే తీసిన, ఇంట్లో నుంచి తీసిన కదా. మా చిట్టక్క హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. అది వేసింది కానీ వీడియో చేసింది నేనే కదా. వీడియో ముందు కనిపించేది నువ్వు కదా. యాక్చువల్గా నేను మీతో మాట్లాడాలి, కాకపోతే నన్ను డిస్టర్బ్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే నేను 1 వీక్ నుండి వీడియోస్లో చెప్తున్నాను. అంటే పోయిన ఆషాఢంలో తీసుకున్న శారీస్ కానీ ఇవన్నీ ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకోలేదండి. కొన్ని చేసుకున్నా కూడా కట్టుకోలేదు. మేము ఎప్పుడైనా ఆషాఢంకి వెళ్ళినప్పుడు అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ కొంటూ ఉంటాం. ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా కొనడం అనేది ఒక పిచ్చి అలవాటు అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా నార్మల్గా డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, అంటే డైలీ వేర్ అంటే మరీ డైలీ వేర్ ఏం కాదు, క్యూట్ అంటే చిన్న బర్త్డేస్కి అట్లా కట్టుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఇట్లా చూపిస్తాయి చూడండి. ఇంకా ఉన్నాయి కానీ నా చేతిలో పట్టట్లేదు. ఫస్ట్ అయితే ఈ శారీ మంచిది రెయిన్బో కలర్ కదా, మీరు మధ్యలో జోక్స్ అయ్యారు. ఇది మంచి ఫ్లోయిగా ఉన్న శారీ అనమాట. ప్రైజెస్ అయితే గుర్తులేవండి, నిజంగా చెప్తున్నా. 1 ఇయర్ కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి నాకు అస్సలు గుర్తులేదు ప్రైజెస్. 500 బిలోనే ఉంటాయి ఈ శారీస్ అయితే, ఇప్పుడు నేను చూపించే శారీస్ అయితే. సో ఇదొక శారీ, ఫాస్ట్గా చూపిస్తా. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మేము ఎందుకు తీసుకున్నామంటే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకుందామని తీసుకున్నాం. కానీ ఎందుకో ఆ టైం రావడం, మంచి టైలర్స్ దొరకాలిగా, ఉన్నా కూడా మాకు కుట్టే వాళ్ళు చాలా లేట్గా ఇస్తారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు, పోయింది ఇంట్రెస్ట్. చెమటలు ఫ్యాన్ ఆఫ్ చేసుకొని చేస్తున్నాం. సో ఇదొకటి. ఇదైతే నేను చాలా ఇష్టంగా తీసుకున్నా, డ్రెస్కి చాలా బాగుంటుందని. ఇదొకటి. ఎంత ఏం చేసిన లాభం లేదు, ఇక కుట్టే వాళ్ళు లేరు ఇక్కడ మాకు దగ్గర. ఇదొకటి. ఇది ఆల్రెడీ నేను శారీ కట్టుకున్నాను, వీడియో కూడా షేర్ చేసినట్టున్నాను, పక్కన పిక్ పెడతాను కావాలంటే. ఇదైతే చూడడానికి ఇంత సింపుల్గా ఉంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇదొకటి. ఆషాఢం ఆఫర్స్లో మెయిన్గా శారీస్ మీద, ఈ శారీస్ మీదనే ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కంపారిటివ్లీ 300 ఉన్న శారీకి 120, 110 రూపీస్ అట్లా పెడతారు, మంచిగా అనిపిస్తుంది. ఇదొకటి గ్రీన్ కలర్. మేము ఎప్పుడు తీసుకున్నా కొంచెం ఇట్లా ఫ్లవర్స్ ఉన్నవే తీసుకుంటాం, ఫ్లవర్స్ ఉన్నవి చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి ఇవే తీసుకుంటాం. ఇందులోనే ఇదొకటి, ముగ్గురికి 3 అన్నట్టు తీసుకున్నట్టున్నాం. ఇందులో ఇదొకటి ఉంటుంది. సో ఇదొకటి ఎల్లో. ఇవి ఎవరెవరికో కూడా నాకు గుర్తులేదు. అంటే మా అక్క ఉన్నాయి, అమ్మాయి ఉన్నాయి, నా ఉన్నాయి, ఇట్లా ఏమో గుర్తు కూడా లేదు నాకు. ఇదొకటి. ఇదైతే చాలా బాగుంటుంది, క్యూట్. అన్నిటికంటే ఈ శారీ ఎక్కువ ప్రైస్ అన్నా కూడా నమ్మేస్తారు. ఇది ఎంత పడిందో? ఇది 500 అక్క? 550 అనుకుంటా. ఏమో నాకు 500 అయితే కనబడ్డది. అది వర్క్ ఉంటుంది కొంచెం, కానీ buy 1 get 1 కావచ్చు, లేదు ఆఫర్లో buy 1 get 1 కావచ్చు. 900 కేమో 2 అంటే ఎంత? 450. ఇదొకటి 450 అనుకుంటా. ఇదైతే నిజంగా డ్రెస్ లాగా గుట్టించుకుంటే ఎంత బాగుంటుంది, కానీ ఇలాంటి బార్డర్స్ ఉన్నాయి పనికిరావు. అది శారీకే బాగుంటుంది అంటే నాకు అనిపిస్తుంది. కానీ బార్డర్స్ ఉన్నాయి యూజ్ ఉండదంట, అంటే లెంత్ పోతుంది కదా మనకు, ఇట్లా పొడుగులో తక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళే టైలర్స్. ఇదొకటి. సో ఇంకా ఉన్నాయి. ఇదైతే నాకు చాలా గుర్తుంది, ఇది నాదే, నాయి మాత్రం నాకు గుర్తుంటుంది. సో ఈ బ్లాక్ ఎక్కువ తీసుకోరా, నేనే ఎక్కువ ఇష్టపడి తీసుకుంటాను కాబట్టి బ్లాక్లో ఉన్నాయి మాత్రం అన్ని నాయ ఉంటాయి. ఇదొకటి. కొంచెం ఇలా ప్రైజ్ కూడా ఉన్నాయండి, మరి 200, 300 కాకుండా కొంచెం ప్రైజ్ కూడా ఉన్నాయి. సో ఇదొకటి. శారీ ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు, ఇవి చాలా సార్లు రీల్స్ చేసిన శారీ. అంటే ఇన్స్టాలో మొత్తం ఈ శారీ మీద రీల్స్ ఉంటాయి. ఇదొకటి. దీంట్లోనే ఈ సేమ్ ప్యాటర్న్లోనే ఇదొక శారీ. ఇవన్నీ పిచ్చి పిచ్చి చేసి పెడతాను. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి అయితే మస్తు ఉంటాయి ఇలాంటి శారీస్. పెద్ద పెద్ద మనం పట్టు చీరలు కట్టుకోలేము కదా, అస్సలు ఇంట్రెస్ట్ అనిపించదు అట్లాంటివి.
ఇదొకటి. ఇదైతే డ్రెస్ కోసమే తీసుకుంది, కానీ చెప్పాను కదా నాకు అంత సీన్ లేదు, అసలు గుర్తు కూడా ఉన్నాయి. అసలు ఇన్ని శారీస్ ఉన్నాయని గుర్తున్నాయి అక్క మనకు? లేవు. డ్రమ్ ఓపెన్ చేస్తే దొరుకుతుంది. మేము వాటర్ పట్టే డ్రమ్ లో మాకు బీర్మల్ సరిపోవట్లేదని మేము డ్రమ్ములో పెట్టాము. అందరు బోర్డు పెడితే వాటర్ పడితే ఇదొకటి. ఇది ఇది డ్రెస్ కోసమే. ఓన్లీ డ్రెస్. ఈ శారీస్ లో ఇది లాస్ట్ వన్ ఇది మా అన్నమాట. అమ్మది. సో ఇది అమ్మది. ఎల్లో కలర్ ఉండేది మోస్ట్లీ అమ్మదే ఉంటుంది. ఎల్లో, ఎప్పుడు ఎల్లో 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 పిచ్చి. వీళ్ళ నీకు black పిచ్చి చేయబట్టి నీకు వీళ్ళ black- పిచ్చి చేయబట్టి నాకు ఎల్లో మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు చాలా ఇష్టం నీ yellow బ్లాక్ colour. చేయబట్టి మాకు పోయింది. వాళ్ళ ఇన్స్పాప్ వచ్చింది, అందుకే మధ్యలో ఆపేసా వీడియో. ఎంత బుద్ధిగా కూర్చుందో. వీడియో చేసుకుంటా అంటే క్యూట్గా కూర్చొని ఉన్నది. బయట రియ పాప ఇట్లా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పట్టు శారీస్. సో పట్టు శారీస్ అంటే మరీ అంత బడ్జెట్ ఏం కాదు, 10,000 అట్లేం కాదు. అట్లా ఈ శారీస్ అయితే ఎంత ట్రెండ్ అయ్యాయంటే ప్రతి ఒక్కరు పోయినసారి పెళ్ళిళ్ళకి, బతుకమ్మకి, దివాళికి అందరు ప్రతి ఒక్కరు కట్టిన వాళ్ళే. మేమైతే ఇంకా కట్టలేదు. అయిపోయింది. వాళ్ళది అయిపోయింది, వాళ్ళు కట్టుకున్నారు చేసి. ఇలా అంత దాకా ఎందుకు, మా చిన్నక్కనే కట్టుకుంది కుట్టించుకొని. మరి మేమే మాకు తెచ్చుకొని పెట్టుకోవాలి, మా కళ్ళ ముందు శారీస్ కనబడాలి అంతే. కట్టుకొని ఒంటి మీద వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు మాకు. ఇది ఒకటి శారీ. సో మంచి కలర్ కాంబినేషన్, నేను బాగున్నాను ఇలా. శారీ బాగుంది. ఇది ఒకటి. ఇందులోనే కొంచెం కలర్ ఏమంటారు అండి, నాకు తెలిసి టిష్యూ శారీస్ అనుకుంటా, టిష్యూ పట్టు శారీస్ అంటారు. ఇది ఒకటి. అంటే కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అంతే. సో ఇట్లా, కానీ ఎంతైనా వైలెటే. ఇదొకటి ఇదొకటి. ఇందులో అయితే నేను తీసుకోలేదు, ఇది అమ్మది, ఇది అక్కది, ఇవి రెండు. ఇంకా ఇది కూడా, ఇది షాప్లోనా ఎక్కడన్నా తీసుకున్నట్టు గుర్తు, కానీ 1 year అవుతుంది ఇది కూడా తీసుకొని. ఏదన్నా పెళ్ళిళ్ళకి హల్దీ కట్టుకుందామని తీసుకున్నాం అంతే, స్పేర్గా పెట్టుకొని ఉంటాం, కానీ కట్టుకునేది లేదు. ఇదొకటి. ఎక్కువగా బార్డర్స్ పింకులు, రెడ్లు ఈ ఒక్కటి అయిపోతున్నాయి కదా. నెక్స్ట్ టైం మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ఇదొకటి. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ ఇది మా అమ్మది. ఇది పోయినసారి ఆషాఢంలోనే, కానీ ఇది కొంచెం దీనికి ముహూర్తం వచ్చి ఇది ఫాల్ కూడా వేయించింది. బ్లౌజ్ కూడా అయినట్టున్నది, కానీ కట్టలేదు. ఇది కూడా. ఇదొకటి. అండ్ ఇంకా చూపెట్టే చాలానే ఉన్నాయి అక్క. ఇదొకటి. ఇది కూడా మొన్న ఒక పెళ్ళి ఉంటే వెళ్దాం అనుకున్నాం, సో కుట్టించాం కానీ ఆ పెళ్ళికి వెళ్ళలేకపోయాం. ఎందుకు వెళ్ళలేదు? సమ్ రీజన్స్. ఇదొకటి. ఇది కొంచెం ప్రైజే అండి, కానీ ప్రైస్ గుర్తులేదు. ఇది కొంచెం ప్రైజే, కానీ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అంటే ఇది మొత్తం పట్టు బార్డర్ కాదు, సో ఇక్కడ వేరే 25 సారీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. సో నెక్స్ట్, దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది నాకు ఇష్టం చాలా. నా డ్రెస్కి మ్యాచ్ అయింది ఇది. ఇదొకటి. ఇది యాక్చువల్గా నా చీరని. ఇదొక చీర, కానీ ఈ కలర్కి పింక్ బార్డర్ చాలా బాగుంటుంది. ఇందులో నాకు లాఫ్ సారీ కూడా ఉంది, మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడ్లో. ఇదొకటి. ఎంతైనా ఇది కూడా కొంచెం ప్రైజే. ఇంకా ఇది రీసెంట్గా మేము మొన్న రీసెంట్ వీడియోలో నేను చూపించిన రాజయోగి షాప్లో కొన్నామని చెప్పేసి. శ్రావణ మాసంకి ఇప్పుడు వచ్చే మంచి టెంపుల్స్కి కానీ సూపర్గా ఉంటుంది ఈ శారీ. ఇదైతే చాలా గుర్తుంది నాకు. ఇది 600 అనుకుంటా. ఇది మొన్న రీసెంట్ కాబట్టి నాకు గుర్తుంది. ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలే. సో ఇది ఇంకొక శారీ, పింక్. ఈ కలర్ ఎవరైనా ధైర్యం చేసి తీసుకుంటారా అండి? మరి ఏ పాప వస్తుంది, అక్కడికి స్టాప్ అవుతుంది ఇక.
కారిపోతుంది నాకు. ఈ కలర్ ఎవరైనా ధైర్యం చేసి తీసుకుంటారా? అసలు మొత్తం ట్రెండ్ అయింది కలర్, ఎవ్వరు తీసుకుంటలేరు, కానీ నేను ధైర్యం చేసి తీసుకున్నాను. చూద్దాం కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంటుందో. తీసుకొని 1.5 year అవుతుంది తీసుకొని. ఇది ఒకటి. ఇంకా ఈ చీర అయితే నేను డ్రెస్ కోసం తీసుకున్నా స్టిచ్చింగ్. ఇది వట్టిదే అండి, ఇగో లైట్ వెయిట్ చీర, మంచిగా డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుందని తీసుకున్నాను. కానీ ఇది తీసుకొని దాదాపు 3 years అవుతుంది. ఏం లేదు, ఏం చేస్తలేను. ఇది ఒకటి. ఇదైతే రీసెంట్గా తీసుకున్న చీర. ఇది ఆల్రెడీ బ్లాగ్లో పోస్ట్ చేసా. ఇది ఎంతనో పడింది కాస్ట్. మస్తు ట్రెండింగ్ శారీ కదా ఇన్స్టాగ్రామ్లో, కానీ ప్రైజెస్ గుర్తులేవు. ఇది మా అక్కది శారీ. పోయిన శారీ దసరా కోసం మేమంతా లేస్ల కోసం తిరిగిన వ్లాగ్ అంతా షేర్ చేసిన. సో ఎంత లేస్ మంచిగా దొరికినా కూడా కట్టుకోలే, స్టిచ్చింగ్ చేసి పెట్టుకుని కానీ కట్టుకోలే. ఇది గోల్డ్లో అనిపిస్తుంది కానీ ఇది ఎల్లో కలర్, గంధం కలర్. ఇది ఒకటి. నా ముందు ఈ చీరలు చూడండి. ఇంకా నెక్స్ట్ నాకు ఇష్టమైన చీరలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఇంకా ఇందులో పింక్ కలర్లో తీసుకున్నాం కదా, దాంట్లోనే సేమ్ ఇది వైలెట్ కలర్, సేమ్ మోడల్. ఇది అమ్మది, ఇది అక్కది, సేమ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మొన్ననే రీసెంట్గా వ్లాగ్లో నేను షేర్ చేశాను. మొహరం ముందు వీడియోస్లో ఉంటాయండి, షాపింగ్ వ్లాగ్ అని ఉంటుంది. సో అందులో ఉంటాయి అన్నమాట. సో చూడని వాళ్ళు ఆ వ్లాగ్ చూసేయండి. దీని ప్రైస్ అంతా నేను చెప్పాను. ఇక్కడ మందమరి పీపుల్, మెన్స్ట్రల్ పీపుల్ ఉంటే ఎవరైనా వెళ్తారు కదా అనేసి ఈ వీడియో అనమాట. ఇవి ఆల్మోస్ట్ మేము వైభవంలో, వెంకటేశ్వరలో, చెన్నైలో అయితే ఏం తీసుకోలేదు. ఇవి ఉన్నాయి కదా లైట్ వెయిట్ శారీస్, అవి తప్ప మేము చెన్నైలో ఇలాంటివి తీసుకోము. మాకు వెంకటేశ్వర, వైభవం ఇవి రెండే నచ్చుతాయి. ఇదైతే రీసెంట్గా మేము మందమరిలో తీసుకోవడం స్టార్ట్ చేసాం, రాజయోగి షాప్ అని. చాలా బాగుంటుంది, టాప్స్ కానీ అన్నీ బాగుంటాయి. అందుకే ఎవరైనా ఉంటే వెళ్తారు అనేసి వీడియో ఇది. దీని ప్రైస్ అంతా ఆ బ్లాగ్లో నేను షేర్ చేశాను. సో ఇదొకటి. అసలు షేర్ చేయనట్టుంది అక్క, నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తా అని చెప్పిన. ఇది ఎంత పడింది దీనికి? ఎట్లా అంటే మనము ఈ నార్మల్ షాప్లోకి వెళ్తే ప్రైస్ ట్యాగ్ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కదా, కానీ రాజయోగిలు అట్లా కాదు. సో మనం బార్గెన్ చేయొచ్చు. ఇప్పుడు 2000 శారీని 1500కి ఇవ్వమంట వాళ్ళు ఇస్తారు, అంటే వాళ్ళకి పడితే ఇస్తారనమాట. మరీ మనం అంత లెస్ చేయలేము. కానీ ఇది ఎంత పడిందో నాకు గుర్తులేదు. 1500 అయితే చెప్పిండ్రు. 1000 అయిందా? 1100 అనుకుంటా ఈ శారీ. ఆ బ్లాగ్లో నేను షేర్ చేయలే, ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేవి నాకు ఇష్టమైన శారీస్. ఇవి ఇష్టమైన శారీస్. ఇది నాకు బ్లూ కలర్ అంటే నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇష్టం. అప్పటి నుంచి ఇక ఇష్టం పోయింది. రీసెంట్గా ఎందుకో ఈ చీర చూసినప్పుడు బాగా నచ్చింది అనమాట. ఇందులో కనిపించడం అయితే డల్గా అనిపిస్తుంది, కానీ ఇది మంచి బ్రౌన్ షేడ్ అనమాట. ఇది కనిపిస్తలేదు ఫోకస్ వల్ల. ఇట్లా నేను చూపిస్తాను. ఇది ఇట్లా ఈ బ్రౌన్ షేడ్ ఉంటుందండి శారీ. అంటే మనకు పళ్ళు అయినా బ్లౌజ్ అయినా ఇట్లా ఉంటుంది. సో ఇది కట్టుకుంటేనే దాని లుక్ తెలుస్తుంది. ఎంతైనా మనం కట్టుకుంటే ఫీల్ వేరే ఉంటుంది కదా. డార్క్ షేడ్లో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ చీర యాక్చువల్గా మా అమ్మ అద్దాన్ని కొంచెం వాదించింది. మళ్ళీ మేము వెళ్ళి మా ఆటోలోకి వెళ్ళి మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు కావాలని పట్టుబట్టి తీసుకున్నాను. ఈ చీర కట్టుకుంటేనే అందం తెలుస్తుంది. ఇందులో మా అక్క తీసుకుంది, అది నెమలికంఠం రంగు ఉంటుంది కదా, కొంచెం సీ గ్రీన్ కలర్, ఆ కలర్. కానీ అది ఇంకా శారీ ఇక్కడ లేదు, తీసుకెళ్ళినట్టుంది. ఇదొకటి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ శారీ. నాకు ఇష్టపడి తీసుకున్నాను నేను. ఇది దిస్ ఈస్ మై ఫేవరెట్ శారీ. ఇది ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని చూస్తున్నాను. మంచి అకేషన్ రావాలి. మోస్ట్లీ బతుకమ్మకైనా ఏదైనా పెళ్ళిళ్ళకైనా కడతా, అంతకు మించి కట్టను అనమాట. నాకు ఇష్టం అంటే ప్రైజ్ కానీ అదంతా పక్కకు పెడితే ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. సో చూసారు ఎంత బాగుందంటే, నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా, దీనికి మగ్గం వర్క్ చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో ఇదే లాస్ట్ శారీ. ఇన్ని శారీస్ అండి. ఇది చేసేసరికి నాకు ఫ్రస్ట్రేషను.
పక్కన ఉన్న వాళ్ళిద్దరు డిస్టర్బ్ చేస్తాను ఈ ఘోరంగా. బ్లౌజెస్ కూడా చూపించచ్చు కదా 2 వర్క్ అవి నేను ఆల్రెడీ నిన్ననే చూపించిన. బాగున్నాయి అవి. ఇది నేను నిన్న చెప్పాను కదా, ఇది ఎట్లా కొంచెం స్టిచ్చింగ్ ఐడియాస్ ఇవ్వండి అనేసి. నెక్ బాగుంటుంది. కానీ బోట్ నెక్ సరిపోవాలి కదా. సరిపోతుంది. వస్తుంది ఇది, సూపర్ ఉంది. ఏముంది ఎందుకు గల్ల తీస్తారా? గల్ల తీసేదాన్ని ఇట్లా యాక్చువల్గా ఇప్పుడు మేము ఇన్ని శారీస్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇవి కుట్టియాం, మళ్ళీ ఆషాఢం అప్పుడు మళ్ళీ కొంటాం. సో ఇవి ఎక్కడ పెట్టాలంటే పెడతాం, ప్లేస్ ఉన్నాయి, పెట్టే ప్లేస్ ఉన్నాయి, కానీ మనకు స్మెల్ రావద్దు. శారీస్ ఓపెన్ చేసినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఏమైనా టిప్స్ నాకు షేర్ చేయండి. సో ఇంతే అనమాట. ఇవంతా కుప్ప ఇక్కడ ఇట్లా ఉంది. నా ముందు ఎవరున్నారు చూపించాలా? నా ముందు లింక్స్ ఉన్నది చూపెట్టు. మా లిన్సీ పాప ఉంది. హాయ్ చెప్పరా లిన్సీ. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అను. సిగ్గుపడుతుందాం. వాళ్ళ అమ్మ కూడా సిగ్గుపడుతుంది. సో ఇంతే అండి వీడియో. ఈ వీడియో చేయడానికే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది, అట్లుంటుంది. అమ్మో ఇట్లాంటి వీడియోస్ ఎట్లా చేస్తారో ఏమో కానీ నాకైతే చాలా చాలా ఇబ్బంది అనిపించింది. సో కొన్ని వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకా మాది నా శారీస్ కలెక్షన్ ఏంటిదో కూడా నెక్స్ట్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. అంటే పెళ్ళిళ్ళకి నేను కట్టుకున్నవి అవన్నీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే కొత్తవి, ఇంకా కట్టుకొని శారీస్ మాత్రమే చూపించాను. నా శారీ కలెక్షన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే మీరేం చాలా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గైస్.